మీరు ఈ మధ్య చూసిన వరుస ఇంటర్వ్యూస్లలో మీరు రెగ్యులర్గా చెప్పే మాట ఒకే ఒక్క మాట ఏం చెప్తున్నారంటే, నేను చాలామందికి లైఫ్ ఇచ్చాను ఇండస్ట్రీలో, అసలు ఇండస్ట్రీలో అసలు నాకు సంబంధించిన వ్యక్తులు లేకుండా అసలు సినిమాలే లేవు అని కంటిన్యూస్గా అవే నడుస్తున్నాయి ప్రతి ఇంటర్వ్యూలో. ఒకే ఒక ఇంటర్వ్యూలో ఇచ్చాను, అది అందరూ వేసుకుంటున్నారు. లేదు నేను చూశాను, 3-4 ఇంటర్వ్యూస్ చూశాను. సరే, అదే ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, స్టార్స్ ఇప్పుడు మహేష్ బాబు లాంటి స్టార్స్ చారిటీలు చేస్తున్నారు, దానికి పబ్లిసిటీ ఇస్తున్నారు అనవసరంగా, దానివల్ల ఇన్కమ్ ట్యాక్స్ ఏదో ఎగ్గొట్టడానికి ఏదో చేశారని అది కూడా ఇచ్చారు. దాని నేను కూడా చాలా చేస్తాను, నాకు బట్ నేను పబ్లిసిటీ ఎక్కడ ఇచ్చుకోలేదు. అది ఇచ్చినప్పుడు ఆ పబ్లిసిటీ ఇచ్చి దీనికి ఎందుకు పబ్లిసిటీ ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు. లేదు, అలా చెప్తే అదే చెప్పారు కదా మీరు. ఇంకో మాట కూడా అన్నారు, ఏదో బిచ్చగానికి మనం వెళ్తే ఏదో దానం చేస్తాం, వాడు మళ్ళీ మనల్ని గుర్తుపెట్టుకుని నమస్తే పెట్టాలని ఏం లేదు కదా అని కూడా మాట అన్నారు మాట. అలాంటప్పుడు మరి మీరు ఇంతమంది లైఫ్ ఇచ్చిన మాట మీరు ప్రతిసారి ఎందుకు చెప్పుకుంటున్నారు? ఇన్ని రోజులు ఎప్పుడు చెప్పలా, మొన్నోళ్ళు మండి చెప్పే. ఎందుకు మండాల్సి వచ్చింది అది? అంటే మనం ఇంట్రడ్యూస్ చేసిన చాలామంది ఉంటారు, వాళ్ళు స్టార్లు అవుతారు, స్టార్లను చేస్తానికి మనం హెల్ప్ చేస్తాం, ఇవన్నీ ఓకే. ఫోన్ చేసినప్పుడు కనీసం ఫోన్ ఎత్తాలి కదా, అంత కూడా ఎత్తలేకపోతే మరి ఫోన్ అయినా చేయాలి కదా. దాంతో మండింది అసలు. నేనే సినిమా చేయమని అడగలేదు, డబ్బులు అడగలేదు. దేనికంటే ఆడియో ఫంక్షన్ పిలవడానికి, దేనికోసం? దేనికనేది కాదు, అసలు ఫోన్ చేస్తే ఎత్తాలి కదా. ఓకే ఓకే. అంత అంటే ఫోన్ కూడా ఎత్తలేనంత గొప్పళ్ళు అయిపోతే మండుద్ది కదా. అవును, అదే అంటే మీరు ఇంట్రొడ్యూస్ చేసిన అందరికీ వర్తిస్తుందా లేదా ఒకే ఒక్క వ్యక్తికి వరకేనా? చాలా వరకు అంతే. ఎక్కువ మంది ఎదవలు ఉంటారండి, కానీ వాళ్ళు మన దగ్గరికి అవకాశం కోసం వచ్చినప్పుడు మాత్రం సార్ లైఫ్లో మర్చిపోము, చాలా రోజులు గుర్తుపెట్టుకుంటాం, అది ఇది అంటారు. సక్సెస్ రాగానే మా టాలెంట్ వల్ల అయ్యాం, ఆడేముంది తేజ గారిది ఏముంది అనుకుంటారు. చాలామంది, కొంతమంది ఉంటారు బాగా సిన్సియర్ ఉంటారు, ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోని వాళ్ళు ఉంటారు. ఎవరు అలా మర్చిపోయి చెప్పండి మీ సినిమాలలో? రీమా సేన్, సదా, కాజల్, ఇప్పుడు కూడా వస్తుంది. ఇందరు అమ్మాయిల పేర్లు చెప్తున్నారు. సుమన్ శెట్టి, నవదీప్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాకపోతే వాళ్ళ పర్సంటేజ్ తక్కువ. ఓకే ఓకే. నిజంగా నిజాయితీగా చెప్పాలనుకుంటే చెప్పాలి, ఇవన్నీ చెప్పలేదని కాదు. హీరోయిన్తో ఏదన్నా లవ్ అఫేర్ ఉందా మీకు ఇప్పటివరకు? ఏ హీరోయిన్తో కూడా? ఒక సినిమా మనిషితో మీకు ఇప్పటివరకు ఏది లవ్ అఫేర్ లేదు? పోనీ అఫేర్స్ ఉన్నాయా? లవ్ లేవు. నన్నే కాదు, నా చుట్టూ వాళ్ళని అడిగినా చెప్తారు ఉందా లేదా. ఓకే. సో నిజంగా తేజ ఒక ఏమంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్ తప్పించి రాముడు మంచి వాళ్ళు టైప్ అనమాట. అంటే దొరక్కూడా అయి ఉండొచ్చు కదా, ఈ అమ్మాయి దొరక్క, లేకపోతే పటాయిష్టం మనకి ఆ టెక్నిక్ చేతకోక అయి ఉండొచ్చు. ఇండస్ట్రీలో ఒక సక్సెస్ పిక్ చూసాక పటాయించే ఏమంటారు, ఆ టాలెంట్ అవసరం లేదుగా, ఆ స్టేటస్ని బట్టి వస్తారు తప్పించి దానికి టాలెంట్ అవసరం లేదు. కానీ నా ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ నేను అఫేర్ ఉందనుకోండి, ఉన్నా సరే పొద్దున్నే షార్ట్ కరెక్ట్గా చెప్తే పీకాలంటే పీకేస్తా. ఇదేంటి రాత్రి అట్టున్నాడు పొద్దున్నే పీకాడు అనుకుంటారు, ఎందుకు వచ్చింది. కానీ మీరు గర్ల్ ఫ్రెండ్స్ విషయంలో రామ్ గోపాల్కి చాలా హెల్ప్ చేశారని విన్నాను. లేదు, నేను హెల్ప్ చేయాలి, మా మేధావి, నేను ఎందుకు హెల్ప్ చేయాలి? మధ్యవర్తిత్వం చాలా చేశారని విన్నాను. ఆయనకి హెల్ప్, ఎవడ హెల్ప్ అక్కర్లా, ఆయనకి. మీ కారు ఆయనకి ఇవ్వడము అలాంటివి ఏం జరగలేదా? చేయలేదా? అంటే మామూలుగా, అంటే అమ్మాయిల గురించి అని కాదు, ఫ్రెండ్స్ అన్నాక ఏదో ఒక హెల్ప్ చేస్తుంటాం కదా. ఈ దశరథ్ గారికి మీ జర్నీ చిత్రం నుంచి స్టార్ట్ అయింది నాకు తెలుసు. ఆయన రచనా సహకారం చేశారా? ఓకే, రచనా సహకారం చేశారు. ఆయన తర్వాత మీకు ఆయన మీ ప్రొడక్షన్లో సినిమా కూడా ఇచ్చారు, సంబరం సినిమా, అది ఫ్లాప్ అయినట్టుంది. తర్వాత మీ జర్నీ కట్ అయిపోయినట్టుంది. ఏంటి? కలుస్తూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. ఒక స్క్రిప్ట్ సైడ్ మీకు ఏమైనా హెల్పింగ్ అలా ఏం లేదు? నేను ఎవరిని హెల్ప్ అడగను. హెల్ప్ మీన్స్ దశరథ్ గారు నాకు తెలిసి పెద్ద పెద్ద సినిమాలకి తను చేస్తుంటారు, వినాయక్ గారి సినిమాలు చేస్తారు. మొన్న ఈ హోరాహోరీ కెమెరామెన్ కావాలని చెప్పి వచ్చాడు. ఓకే ఓకే. అలాంటి దశరథ్ గురించి మీరు మొన్న ఇంటర్వ్యూలో కొంచెం నెగిటివ్గా ప్రొజెక్ట్ చేశారు. ఏంటంటే ఇది లక్ష్మీపతి గారు ఒక పక్క కంపౌండ్లోకి వెళ్ళేసి చెడుగా చెప్పితే అలాంటి ఆర్టిస్ట్ని మళ్ళీ ఎందుకు పెట్టుకున్నారు మీ సినిమాలో అని దశరథ్ గారు మీతో చెప్పారని మీరు చెప్పారు. నెగిటివ్గా కాదండి, అది నా శ్రేయోభిలాషిగా చెప్పాను. మీ గురించి బ్యాడ్గా మాట్లాడాడు, మీరు చెప్పారు. ఓకే, అది చెప్పారు. ఓకే, బట్ ఆడియన్స్కి ఎలా ప్రొజెక్ట్ అవుతుంది, ఓహో దశరథ్ ఇక్కడ మాటలు అక్కడ చెప్పేవాడు
అనే ప్రాజెక్ట్ అవుద్దిగా. అలా అంటే అప్పుడు మీడియా అంతా రంగంగా ఎలా ఇక్కడ రాజకీయ సీఎం ఒక మాట చెప్తే దాన్ని వక్రీకరించో ఇంకో విధంగానో చెప్తారు. నేనే మొన్న మహేష్ బాబు గురించి అన్నానని చెప్పి దాన్ని సగం వేసి సగం వేయకుండా వక్రీకరించి చెప్తాను. మరి మిమ్మల్ని ఏమనాలి? అట్లా ఏముండదు, ఎవడు వర్షం దశరథ్ గారు మీ బేసిక్గా ఏంటంటే అండి, దశరథ్ గురించి నేను చెప్పింది రాంగ్గా తీసుకున్నారు అందరూ అంటే ఇప్పుడు రాంగే తీసుకుంటున్నారు. సొసైటీ మొత్తం ఏమైపోయింది. ఆయన దశరథ్ గారు రాంగ్గా తీసుకోకపోతే చాలు. దశరథ్కి నేనేంటో తెలుసు, నాకు దశరథ్ ఏంటో తెలుసు. దశరథ్ వెరీ గుడ్ రైటర్, వెరీ గుడ్ పర్సన్, హార్డ్ వర్కర్, నా శ్రేయోభిలాషి. అందు కాబట్టి ప్రపంచం ఏమనుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. బేసిక్గా ఏంటి అని అంటే పక్కనాడు మీద తప్పు కనిపెడితే నేను గొప్పవాడిని అనే యాటిట్యూడ్ ఉంది ఇప్పుడు. అది బాగా నడుస్తుంది. ట్విట్టర్ ఫేస్బుక్లో నడిచే యాటిట్యూడే ఏంటంటే సినిమా చూడంగానే దాంట్లో తప్పులు కనిపెడితే ఈడ ఆ డైరెక్టర్ కంటే గ్రేట్, ఆ హీరో కంటే గ్రేట్. తేజ ఇంటర్వ్యూ వచ్చింది, దీన్ని ఇతని మీద యాంటీ కామెంట్స్ రాస్తే తేజ కంటే ఇటు మేధావి. ఒకటి తప్పిన దాని మీద నువ్వు కామెంట్లు కొట్టి గొప్పవాడు కాదు. నువ్వు ఫస్ట్ నువ్వు తీ సినిమా నువ్వు చేయి. ఇప్పుడు అట్లా అయిపోయింది కాబట్టి ఒకడిని తప్పులు పడటం మీదే ఎక్కువ ఫోకస్ పెట్టేస్తున్నారు, క్రియేషన్ మీద లేదు. క్రియేట్ చేయాలి కదా. బాహుబలి బాగాలేదు అది ఇది రకరకాల కామెంట్లు కొట్టచ్చు. నువ్వు తయారు నువ్వుది 200 కోట్లు నువ్వు తీ సినిమా. అట్లా మీ హీరోలందరూ ఫస్ట్ నుంచి చూసుకుంటే చిత్ర నుంచి ఉదయ్ కిరణ్, నితిన్ వీళ్ళ దగ్గర నుంచి అందరు ఇప్పుడు ప్రజెంట్ హోరాహోరీ సినిమా దగ్గరికి వరకు మీ హీరోలందరూ ఒకేలాగా ఉంటారు. మీన్స్ బాడీ లాంగ్వేజ్ అంటే ఒక బెరుకుతనం, అంటే ఒక మేనిజం ఉండదు, కాన్ఫిడెన్స్ కనబడదు మీ హీరోలలో. ఏంటి దానికంటే మీ సబ్జెక్ట్స్ అట్లా పట్టి మీరు అలా హీరోలను సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే మీకు అలాంటి వాళ్ళు దొరుకుతారా? నా టేస్ట్ అటువంటిదేమో మరి. స్ట్రైట్గా కరెక్ట్గా చెప్పండి. ఏమో మరి. అంటే కథ రాయటం అంటే ఇప్పుడు ఒక విచిత్రంలో అతను అట్లా ఉండడు, అగ్రెసివ్గానే ఉంటాడు. ఓకే. ప్రదీప్ పినిశెట్టి, ఇప్పుడు ఆది పినిశెట్టి తెలుసు. గోపీచంద్ మ్యాసివ్గానే ఉంటాడు. అతను మీరు విలన్ కదా చేసి విలన్. ఏమో మరి మీరు చెప్పింది కరెక్టేనేమో. ప్రతిదీ అంటే అంటే పోనీ. ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువ మంది ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు 18 నుంచి 20 లోపు ఉండేవాళ్ళు ఉంటారు. ఆ టైంలో ప్రతి మగాడికి కొంచెం ఫెమినిటీ ఉంటుంది. ఓకే. బాడీలో వచ్చే చేంజెస్ వల్ల కొంచెం ఆక్వర్డ్గా ఉంటారు. ఓకే ఓకే. దానివల్ల అట్లా అయి ఉంటుంది. కానీ పోనీ మీ సినిమాల వరకే ఆ కథ వరకే అలా ఉంటారేమో అని అనుకుంటే అలా కాదు. మళ్ళీ వాళ్ళ తర్వాత సినిమాలలో కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. దాంట్లో డెవలప్ కాలేదన్నమాట. నాకు తెలియదు. అంటే అంటే మీరు సెలెక్ట్ చేసుకోవడం అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారండి. అయ్యి ఉండొచ్చు. అదే చెప్పాక ఫస్ట్ నా టేస్ట్ అటువంటిదేమో మరి. ఓకే. ఇప్పటివరకు మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి సక్సెస్ చూసారేమో తప్పించి నటలుగా పెద్దగా ప్రూవ్ చేసుకోలేదని నా ఫీలింగ్. మరి అది మీరు ఎంతవరకు ఒప్పుకుంటారో నాకు తెలియదు. కరెక్టే. హోరాహోరీకి తెలంగాణ టెక్నీషియన్స్నే తీసుకున్నారు. అప్పట్లోనే అది పెద్ద గొడవ కూడా అయింది. అదేంటి స్ట్రైక్ కూడా జరిగింది. ఏంటి అది తెలంగాణ టెక్నీషియన్లే తీసుకోవడంలో ఉద్దేశం ఏంటి మీరు? బేసిక్గా నేనేంటంటే ఎవరన్నా కింద ఉంటే వాళ్ళని సపోర్ట్ చేస్తా, రైట్ రాంగ్ చూడండి. ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చింది తెలంగాణ స్టేట్. ఇక్కడ కొంతమంది యూనియన్స్ ఫామ్ అయ్యి మాకు వర్క్ కావాలన్నారు. వాళ్ళకి టాలెంట్ ఉంది, టాలెంట్ ఉండే వాళ్ళకి ఇవ్వాలి కదా బ్రేక్, అందుకని ఇచ్చా. అంతే తప్ప రీజనల్ ఫీలింగ్లు కాస్ట్ ఫీలింగ్లు నాకు లేవు. వాళ్ళకి టాలెంట్ ఉంది, ఎవరు ఇవ్వట్లా, సరే మనం ఇద్దామని పాటించాను, చేశారు, వాళ్ళతోనే తీశాను. ఎక్కువ మంది స్టాఫ్ మాకు వాళ్ళే వచ్చి పనిచేశారు. ఓకే. అక్కడ తర్వాత వైజాగ్లో వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ అంటే ఇక్కడ అన్నారు నువ్వు ఏంటి వాళ్ళని పెట్టి చేస్తున్నావు, నువ్వు చేయకూడదు కదా అని అంటే, సరే అయితే నేను ఆ వైజాగ్ వెళ్ళి చేస్తానని ఇలా తీసుకొచ్చేసి, అంటే నన్ను ఊరికే కెలిపితే రివర్స్ అవుతాను. అక్కడ గొడవ అయింది, పోలీస్ కేసులు అయింది, సినిమా అయితే ఆపలా. ఇవన్నీ ఏంటంటే అండి రాజకీయ నాయకులు వాళ్ళు చేసే ఫ్లేరప్ చేస్తుంటారు లీడర్షిప్ క్వాలిటీస్ కోసం. నిజమైన లీడర్ ఏం చేస్తాడు అంటే సాల్వ్ చేస్తాడు, పని ఇస్తాడు. రెచ్చగొట్టేవాడు లీడర్ కాదు, సాల్వ్ చేసేవాడు లీడర్. ఇది నిజంగా దీన్ని చెప్పండి కరెక్ట్గా. అసలు బయట జనాలకు ఎలా ఉంటుంది అంటే ఇండస్ట్రీలో ఆంధ్ర తెలంగాణ అనే ఫీలింగ్ ఉంది. అక్కడ తొక్కేస్తారు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు తొక్కేస్తారు, లేదంటే తెలంగాణ వాళ్ళు అలా అలా. ఇప్పుడు స్టేట్ డివైడ్ అయిపోయింది కదా. నాకు తెలిసి ఇప్పుడు అలాంటి టాపిక్స్ పెద్దగా లేవు అని అనుకుంటున్నాను. నిజంగా అంటే మీరు ఇన్ని సంవత్సరాలుగా చూసిన వాళ్ళుగా అసలు ఎప్పుడూ లేవండి. ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ఇండస్ట్రీలో లేదు. ఇప్పుడు ఎక్కడైనా ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అని అంటే పని లేనోడు మొదలెడతాడు. ఇది నిరుద్యోగే స్టార్ట్ చేస్తాడు. పనులు బిజీగా ఉన్నాడు అనుకోండి, అతను ఎందుకు స్టార్ట్ చేస్తాడు, ఎందుకు అంటాడు.
ఇప్పుడు జయం తీసినప్పుడు నితిన్ నిజామాబాద్ కుర్రాటం, ఓకే. నేను ఇచ్చే బ్రేక్. నేను ఎక్కడో ఆంధ్ర కాదు తెలంగాణ కాదు, నేను తమిళనాడులో ఉన్న తెలుగువాడిని. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ డైరెక్టర్ అయ్యా, పెట్టుకుని తీసా. మాకు ఆ ఫీలింగ్లు ఉండవు. టాలెంట్ ఉంటే పెట్టేసుకుంటారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రూత్లెస్ అండి, శుక్రవారం బట్టి వెళ్తారు. ఎవడు హిట్ అయితే ఎవరితో డబ్బులు వస్తాయి ఆడితో తీస్తారు తప్ప ఈడు ఏరియా ఏ కాస్ట్ ఏమి చూడరు. అసలు ఏ ఫీలింగ్ లేదు తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకి. ఒకటే సూపర్ హిట్ కొట్టాలి, డబ్బు దవ్వాలి. Please subscribe to I read. please subscribe for more videos.